తప్పు పోలీసుల దగ్గర జరుగుతుందా లేదా నిందితుల దగ్గర జరుగుతుందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నిరంతరం దొంగతనాలకు అలవాటు పడ్డోడు లేదా నేరాలు చేయడానికి అలవాటు పడ్డోడు పోలీసులు తీసుకెళ్తేనో కొడతేనో కొట్టి పంపిస్తేనో లేదా కేసు పెడతేనో భయపడిపోడు, ఆత్మహత్య చేసుకోడు. వాడికి కొట్టించుకోవడం అలవాటే, ఇది అలవాటే. అయితే ఆ వ్యవహారాలన్నిటి వదిలేసి మనము మన కుటుంబం అని బ్రతుకుతున్నప్పుడు మళ్ళీ అవమానిస్తే ఏం జరుగుతుందో క్రాంతి కేసు చూసాం. 8 ఏళ్ల క్రితం అతను కేసుల్లో ఉన్నాడు, సస్పెక్ట్ షీట్ ఉంది. ఆ తర్వాత అదంతా వదిలేసి తన పని తను చేసుకుంటుండగా మొన్న కొట్టి అవమానకరమైన పనులు చేశాడు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఉదంతం మర్చిపోకముందే ఇప్పుడు తాజాగా జరుగుతున్న సంఘటనలు సంచలనం సృష్టిస్తాయి. నిన్న ఎవరో నెల్లూరు జిల్లాలో ఓ దొంగతనం కేసులో పిలిస్తే నిజంగా అతను దొంగ అయితే కనుక ఆత్మహత్య చేసుకోడు, ఆత్మహత్య చేసుకున్నాడు లేదా వాళ్ళు చెప్పినట్టు పోలీసులు చెప్పినట్టు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నా పోలీసులే తప్పవుతుంది. లేదు పోలీసులు కొట్టారని వాళ్ళు చెప్పినట్టు జరిగినా పోలీసులు ఒక గొలుసు కోసం సరైనటువంటి ఆధారాలు లేకుండా కొట్టి ఒప్పించడం అనే పాతకాల పద్ధతి పాటిస్తున్నారన్నది ఇక్కడ కీ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సీసీ కెమెరాలన్నీ ఉన్న రోజులు అది ఒక ఎత్తు. తాజాగా మార్కాపురం పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ కలహాలతో ఒంటి మీద పెట్రోల్ పోసుకుని షేక్ ఆరిఫ్ అనే ఒక నిప్పండించుకుంటుంటే పోలీసులు అడ్డుకున్నారు. అతను కొన్నేళ్లుగా ఎస్ఐల ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తూ ఇవాళ ప్రాణాలు కోల్పోవడం ఒక ఉదంతం. మరొక కేసు వచ్చేటప్పటికి ఏదైతే ఈ ఒక మహిళ తాజాగా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాసు మహేష్ వెలుగులోకి తీసుకొచ్చారు. పిడుగురాళ్ల సిఐ శ్రీరామ్ వెంకట్రావు వేధింపులతో దరియా హుస్సేన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం, సివిల్ పంచాయతీలో రోజు స్టేషన్కి పిలిచి వేధిస్తున్నాడని సూసైడ్ లెటర్ రాసి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంటి విషయం కోర్టు పరిధిలో ఉందని, ఇల్లు ఖాళీ చేయాలని లేదంటే గంజాయి కేసు పెడతానని ఆ సిఐ బెదిరించారన్నటువంటిది ఆ అమ్మాయి లెటరు. రోజునే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఇష్యూ. ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో హత్యలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసేటట్టు ప్రేరేపిస్తున్నారు. దీనికి మరో ఉదాంతమే ఈ రోజు పిడుగురాళ్ళలో జరిగిన ఘటన. అక్కడున్న పిడుగురాళ్ళ సిఐ పాపం దరియా హుసేన్ అనే వ్యక్తిని తీసుకెళ్లి డబ్బులు ఇస్తావా వస్తావా 20-30 లక్షలు, లేకపోతే నీ మీద గంజాయి కేసు పెడతాను, మర్డర్ కేసు పెడతానంటే ఈ రోజు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరో చెప్తున్నాడు ఈ రోజు అతని బర్త్డే కూడా అంటే జన్మించిన రోజు, అదే రోజు మరణించడం అంటే ఎంత దారుణమో ఆలోచించండి. ఇది అబ్బాయి దరియా హుస్సేన్ అనేటువంటి ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. చెప్పారు సార్ లోకేష్ గారికి సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ సార్, నాకు నా పిల్లలకి నాకు న్యాయం చేయండి సార్. ఇది మా ఆయన చివరి కొరకు నాకు న్యాయం జరగాలి. నేనైతే 10 లక్షలు ఇచ్చింది అందరికీ తెలుసు సార్. 10 సంవత్సరాల నుంచి కూడా అది మా కిందనే ఉంది, మా ఇంట్లో మేమే ఉంటున్నాం. అయినా కూడా ఇదే రోజు ఇదే టార్చర్ సార్ నాకు. ఇది సివిల్ సెటిల్మెంట్లు వాస్తవంగా పోలీసులు చేయకూడదు అన్నటువంటి నిబంధన, కానీ ఇది జరుగుతోంది. ఇది ఎవరిది లోపం? ప్రభుత్వం లోపమా, పోలీసు లోపమా, లేకపోతే ఇది తప్పు లేదు అంటారా అన్నది ఎవరిష్టం వాళ్ళదిక.